సృష్టిలోని మనిషి ఆహార విహారాల విషయంలో ప్రకృతిని అనుసరిస్తూ నడుచుకోవాలట. అందుకు సంబంధించిన విధి విధానాలు, నియమాలను తెలిపే ఆయుర్వేద వైశిష్ట్యమే ఈనాటి పరమార్థం. సాక్షాత్తు భగవంతుడి నుండి నేరుగా ప్రసరించిన శబ్ద రూపాలే వేదాలు. అనంతమైన దివ్యమైన జ్ఞానమే వేదం. శ్రవణ రూపంలో పొందిన వేద జ్ఞానానికి ఋషులు, మునులు లిపిబద్ధంగా అక్షర రూపం కల్పించిన వేదాలు 4. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అథర్వణ వేదానికి ఉపవేదమని, ఆయుర్వేదాన్ని పంచమ వేదమని అన్నారు. ఆయుర్వేదంలో 2 శబ్దాలున్నాయి. ఆయుః ప్లస్ వేదం, ఆయుర్వేదం. ఆయుః అంటే జనన మరణంతో సంబంధమున్న జీవితమని, వేదమంటే జ్ఞానమని, అంటే ఆయుష్కు సంబంధించిన విజ్ఞానమే ఆయుర్వేదమని. జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో మనిషికి చెబుతుంది ఆయుర్వేదం. ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఆయుర్వేదం బోధిస్తుంది. ప్రకృతికి సమానంగా తమ జీవితాలను ఏ విధంగా సమతుల్యం చేసుకోవాలో నేర్పుతుంది ఆయుర్వేదం. సంతులిత ఆహారం, ఆచార వ్యవహారాలు, నిదుర తదితర అంశాల గురించి మనకు వివరిస్తుంది. శరీరం, జీవం యొక్క యోగమే జీవితం. దీంతో కలిసిన సమయం పేరే ఆయుః. ఆయుర్వేదం ద్వారా వ్యక్తి శారీరక ఆరోగ్య పరిస్థితి, అతని శరీర గుణగణాలు తెలుసుకుని ప్రకృతిపరమైన ఔషధాలను వాడడం ద్వారా ఆరోగ్యాన్ని చక్కదిద్దడమే ఆయుర్వేదం యొక్క లక్ష్యం. తద్వారా రోగులకు స్వస్థత చేకూరుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండేవారు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. ప్రాతకాలంలో నిద్ర లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఏ విధంగా జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఆయుర్వేదం స్పష్టంగా వివరిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యంతో మనిషి వర్ధిల్లాలంటే ప్రాతకాలానికే నిద్ర లేవాలట. ప్రాతకాలమే ఉషఃపాన సేవనం అంటే నీరు త్రాగడం ద్వారా వాత, పిత్త, కఫ త్రిదోషాలు దరిచేరవని ఆయుర్వేదం చెబుతుంది. మలమూత్రాలు విసర్జించే సమయంలో మౌనంగా ఉండాలట. అలాగే ఆ వేగాన్ని నిరోధించకూడదట. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత దంతధావనం, నాలుక శుభ్రం చేసుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నియమానుసారం యోగాసనాలు చేయాలి. స్వచ్ఛమైన గాలి శరీరానికి అందించాలి. శరీరానికి తైలమర్దనం అనంతరం పరిశుభ్రమైన నీటితో స్నానం చేయాలి. సమతుల్యమైన భోజనాన్ని పూర్తిగా నమిలి పరిమితంగా తీసుకోవాలి. భోజనానంతరం దంతాలను శుభ్రపరచుకోవాలి. భోజనానంతరం పరుగులు పెట్టడం, వ్యాయామం చేయడం, ఈతకు వెళ్లడం, స్నానం చేయడం, వెంటనే కూర్చొని పనిచేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రాత్రి భోజనం చేసిన కనీసం 2 గంటల తరువాతే నిద్రించాలని ఆయుర్వేదం వివరిస్తుంది. మరో అంశంతో మళ్లీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమార్థంలో.